హే ఆల్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు వంశీ టెక్ వరల్డ్. సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో యూట్యూబ్ ఫ్రీ కోర్స్లో వీడియో నెంబర్ 2 అనమాట. సో ఈరోజు వీడియోలో వాచ్ టైం గురించే చెప్పబోతున్నాము. ఈ 10 రోజులు కూడా వాచ్ టైం గురించే చెప్తామన్నమాట. సో మన కోర్సులో 10 వీడియోలు ఉంటాయి. ఈ 10 వీడియోలు మీరు చూడడం వల్ల మీ వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోద్ది 4000 అవర్స్. బట్ నేను చెప్పిన టిప్స్ని పాటించాలి, నేను చెప్పిన టిప్స్ని అప్లై చేయాలి. అప్లై చేయకుండా బ్రో నాది అవ్వలేదు అంటే నేను నిజంగా ఏం చేయలేను. కొంతమంది మహానుభావులు ఏమంటున్నారంటే, బ్రో నీకు 4000 అవర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా, నువ్వెలా చెప్తున్నావు అంటున్నారు. చూడండి బ్రోస్, నా ఛానల్ చెక్ చేయండి. నేను సంవత్సరానికి 1.5 lakh వరకు ఎర్న్ చేస్తున్నాను యూట్యూబ్లో. సో నేను డైరెక్ట్గా మీకు చెప్పేస్తున్నాను, నాలా మీరు ఎర్న్ చేయండి. నేను జస్ట్ యూట్యూబ్ ఇంకా పార్ట్ టైంగా చేస్తున్నాను. అదే నేను ఫుల్ టైంలో దిగితే ఇంకా ఎక్కువ ఎర్న్ చేస్తాను. అయినప్పటికీ నేను ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేస్తూ అండ్ నేను వీడియోస్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను పార్ట్ టైంగానే యూట్యూబ్ అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. సో మనది ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల క్రితమే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో నేను పక్కా అందరి ఛానల్స్ మానిటైజేషన్ చేయించుకోగలుగుతాను. నా ఛానల్ నేను మానిటైజేషన్ చేయించుకోలేనా చెప్పండి. మీకు నా టిప్స్ యూజ్ఫుల్ అయితేనే ఫాలో అవ్వండి. లేదు బ్రో మీ టిప్స్ యూజ్ఫుల్ అవ్వట్లేదు అని అంటే ఫాలో అవ్వద్దు. నేను అదే చెప్తున్నాను. నేను ఈ కోర్సుని నేను ఫ్రీగానే లాంచ్ చేస్తున్నాను. ఇది నేను మన బయట వాళ్ళకైతే నేను డైరెక్ట్గా నేను పేమెంట్ తీసుకొని నేను పంపిస్తాను అనమాట. వాళ్ళకి ఒక అన్లిస్టెడ్ ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని పంపించి వాళ్ళు చూసుకొని వాళ్ళు అమౌంట్ పే చేసినాక మనం ఇది పంపిస్తాం. యాక్చువల్లీ నేను ఈ వీడియోస్ అయితే ఫ్రీగానే చేస్తున్నాను, ఎక్కువ ల్యాగ్ లేకుండా. మీకు ఒకవేళ అవసరం అనుకుంటేనే ఈ కోర్సును ఫాలో అవ్వండి. లేదు బ్రో నాకు అవసరం లేదు, మీరు చెప్పేది నేనేం వింటాను అంటే ఇంకేం చేయలేను. బట్ నాకు ఇన్స్పిరేషన్ అయితే సాయికృష్ణ బ్రో నాకంటే బాగా చెప్తారు. నాకంటే కాదు, ఈ యూట్యూబ్ కమ్యూనిటీలో అందరికంటే బాగా చెప్తారు. అతని టిప్స్ విన్నా ఓకే, నా టిప్సే వినండి అయితే నేనైతే చెప్పను, ఎప్పటికీ చెప్పను. నా టిప్స్ మీకు యూజ్ అయితేనే ఫాలో అవ్వండి. ఒకవేళ నేను ఏదైనా తప్పు చెప్తే ఫాలో అవ్వద్దు. ఏదైతే మీకు ఉపయోగపడే టిప్స్ మాత్రమే ఫాలో అవ్వండి. అంతేగాని చాలామంది నానా రకాల మాటలు అంటున్నారు అనమాట. నువ్వేం చెప్పేది, ఇదేంటి, నువ్వు చెప్తే మేము వినాలా అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా అధిక ప్రసంగాలు చేసి నీకు అని రివర్స్లో మాట్లాడిన వాళ్ళకి మనం ఎంత చెప్పినా మేకని తీసుకొచ్చి పులి అంటే పులే అంటారు, మేకన్నా వినరు. సో నేను చెప్పింది మీకు యూజ్ అవుతుంది, మేము తీసుకోగలము, మీరు చెప్పిన టిప్స్ బాగానే ఉన్నాయి, మీకు ఉపయోగపడుతున్నాయి అంటేనే తీసుకోండి. సో ఇంత టైం వేస్ట్ అయితే నేను చేయాలనుకోవట్లేదు. బట్ మీకు ఉపయోగపడితేనే మాత్రమే ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే మీరు కామెంట్ చేయండి, నేను దాన్ని కరెక్షన్ చేసుకుంటాను. కరెక్ట్గా నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. బట్ నేను ఇప్పటి వరకు ఏ తప్పు కూడా చెప్పలేదు. నేను పనికిరాని టిప్స్ మీకు ఇచ్చి మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ చేసేసి నా ఛానల్ ఏదో గ్రో చేసుకుందామనే ఉద్దేశం అసలే లేదు. సో అదనమాట, అర్థం చేసుకోండి. ఈ కోర్సు మెయిన్ ఉద్దేశం మీరు మంచిగా సక్సెస్ అవ్వాలి అండ్ నేను కూడా సక్సెస్ అవ్వాలి మీతో పాటు అని ఒక ఒపీనియన్తో ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఉపయోగపడితే తీసుకోండి. ఇంత టైం వేస్ట్ చేశారు ఏంటి బ్రో అని అనొద్దు. ఇంకెందుకు లేట్ మనం ఎంటర్ వేసుకుందాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఈ మహానుభావుల గురించి పక్కన పెడితే జిమ్ నుండి చాలా వీడియో చేస్తున్నాను. అయితే ముందుగా మీరు చూడాల్సింది తమ్లైన్ అనమాట. తమ్లైన్ ఏ విధంగా చేయాలి, తమ్లైన్ ఏ విధంగా చేస్తే సిటిఆర్ పడుతుంది. సిటిఆర్ అంటే మీ అందరికీ తెలుసు కదా, క్లిక్ త్రూ రేట్. అందరూ చెప్తారు బ్రో, అందులో కొత్తగా నువ్వేం చెప్తున్నావు అని అంటే నేను చెప్పబోయేది ఏంటి అంటే సిటిఆర్ అనేది మీ ఛానల్కి ఇంచుమించుగా 10 అబోవ్ ఉండాలన్నమాట. ఒక వీడియోకి మీరు కానీ ఒక 10 బిలో కానీ అంటే 10 కంటే ఎక్కువ కానీ ఉంటే ఆ వీడియో పర్ఫార్మెన్స్ అనేది సూపర్ వెళ్తుంది. ఆ 10 బిల్ అంటే అబోవ్ ఎలా తెచ్చుకోవాలి బ్రో అని మీరు అడగచ్చు. ఇక్కడ నేను 2 రకాల తమ్లైన్స్ వేస్తాను. ఒకటి ప్రొఫెషనల్ తమ్లైన్, ఒకటి అన్ప్రొఫెషనల్ తమ్లైన్. పరిస్థితులు బట్టి మీరు ప్రొఫెషనల్ తమ్లైన్ చేయాలి, పరిస్థితులు బట్టి అన్ప్రొఫెషనల్ తమ్లైన్ చేయాలి. కొన్ని వీడియోస్కి అన్ప్రొఫెషనల్ తమ్లైన్స్ మాత్రమే వెళ్తాయి, కొన్ని వీడియోస్కి ప్రొఫెషనల్ వీడియోస్ మాత్రమే వెళ్తాయి. ఫర్ సపోజ్ నేను ఒక తమ్లైన్ వేస్తాను చూడండి. ఈ తమ్లైన్లో 3 నెలల్లో మానిటైజేషన్ అవ్వడం ఎలా అని చెప్పి ఒక అన్ప్రొఫెషనల్ తమ్లైన్ వేసాను. ఇక్కడ చూడండి, ఈ తమ్లైన్ ఏదైతే ఉందో ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఈ పరిస్థితుల్లో, ఈ ట్రెండ్కి తగ్గట్టు ఇదైతే వెళ్తుంది. ఇక్కడ ఒక ప్రొఫెషనల్ తమ్లైన్ వేసాను చూడండి. నేను మేకప్ ఆర్టిస్ట్గా వచ్చానని చెప్పేసి ఇక్కడ తమ్ములేసి ఇది
ప్రొఫెషనల్ తమ్లైన్. ఆ పరిస్థితుల్లో ఆ తమ్లైన్ అనేది ఖచ్చితంగా వెళ్తుంది అనమాట. అప్పుడు మీ సిటిఆర్ అనేది పెరుగుతుంది. తమ్లైన్ అనేది పరిస్థితిని బట్టి మనం చేంజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ప్రొఫెషనల్ పెట్టినంత మాత్రానికి మీ ఛానల్లో ఆ వీడియోస్ అనేవి వెళ్ళవు. ఏ వీడియోకి ప్రొఫెషనల్ పెట్టాలి, ఏ వీడియోకి అన్ప్రొఫెషనల్ పెట్టాలనేది చూసుకోండి. సెకండ్ టిప్ వచ్చి మీ సబ్స్క్రైబర్స్ ఏ టైంలో ఉన్నారనేది చెక్ చేసుకోండి. ఆ టైంలోనే వీడియో అనేది రిలీజ్ చేయండి. బ్రో అందరూ చెప్తారు కదా బ్రో మీరేం కొత్తగా చెప్తారంటారా? అయితే ఒకటి తెచ్చుకోండి. ఇక్కడ మనకి నేను ఒకటి చూపిస్తాను. ఈ ఆప్షన్ అందరికీ రాదు. ఏంటనంటే సబ్స్క్రైబర్స్ ఏ టైంలో ఉన్నారు ఏంటన్నది తెలుస్తుంది అనమాట. అందరూ చెప్పేది ఏంటంటే ఆ బ్లూ లైన్స్లో ఉన్నప్పుడు మాత్రమే మీరైతే అప్లోడ్ చేయండి అని అంటారు. అప్పుడు మనకి వ్యూస్ బాగా వస్తాయి అంటారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ముందు రోజే అప్లోడ్ చేసేయండి, ప్రైవేట్లో పెట్టండి. ప్రైవేట్లో పెట్టి బ్లూ లైన్స్కి 1 hour ముందు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది అంటే మీ ఆడియన్స్కి రీచ్ అయ్యే టైంకి, అంటే మీ ఆడియన్స్ ఆన్లైన్లోకి వచ్చే టైంకి కరెక్ట్గా సజెస్టెడ్ వీడియోస్లో మీ వీడియో ఉంటుంది. ఎందుకంటే మీరు అదే టైంలో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఆ సజెస్టెడ్ వీడియోస్లో మీ వీడియోస్ ఉంటాయి అన్నమాట. అంటే వ్యూవర్స్ ఎప్పుడైతే ఉన్నారో, అంటే ఈ బ్లూ టిక్స్ ఇవన్నీ ఏంటనంటే బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవేంటనంటే ఆడియన్స్ ఏ టైంలో ఉన్నారనేది తెలుస్తుంది. సో ఇది ఎలా చూసుకోవాలి ఏంటనేది నేను ఒక వీడియో చేస్తాను. ఈ వీడియోలో చెప్తే లాగ్ అయిపోద్ది. సో ఖచ్చితంగా అక్కడ నుండి మీరైతే చెక్ చేసుకోండి. బ్లూ లైన్స్లోనే మనం అప్లోడ్ చేయాలి. బట్ 1 hour ముందు అప్లోడ్ చేయాలని ఎవరు చెప్పట్లేదు. 1 hour ముందు అప్లోడ్ చేయండి, అప్పుడు మంచి వ్యూస్ వస్తాయి. అయితే నా వీడియోస్ కూడా మార్నింగ్ సెక్షన్ పెడితే నాకు పెద్దగా చూడరు. నేను ఈవినింగ్ 6కి పెడితే వీడియోస్ చూస్తారనమాట. ఎందుకంటే నా ఆడియన్స్ ఎప్పుడు కూడా 6 నుండి ఉన్నారు. నాకు చాలామంది టైమింగ్స్ అడిగారు, అంటే ఏ టైంలో పెడితే మనకి వ్యూస్ వస్తాయి బ్రో అని చాలామంది అడిగారు. మీ ఛానల్లోని చెక్ చేసుకొని అది చూడాలన్నమాట. అది చూసి చెప్పాలి. అది మనకి బ్లూ కలర్ లైన్స్ ఏ టైంలో ఉన్నాయో చూసుకొని అప్పుడు మాత్రమే వ్యూస్ అనేవి వస్తాయి. మనం ఏ టైంలో పెడితే, నేను ఒక టైం చెప్తే ఆ టైంలో వ్యూస్ అయితే రావు. అదనమాట. ఎవరి ఛానల్ తగ్గట్టు వాళ్ళ ఆడియన్స్ అయితే ఉంటారనమాట. వాళ్ళ ఆడియన్స్ అయితే ఉంటారు. సో నాకు లాంగ్వేజ్ కొంచెం శ్రీకాకుళం లాంగ్వేజ్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో అదనమాట. ఈ లైన్స్ మనం చూసుకొని మనమైతే అప్లోడ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఉంటుంది, బెస్ట్ రిజల్ట్ కూడా ఉంది. అండ్ నేను చాలా ఛానల్స్ మీద అప్లై చేశాను, బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నాకైతే చాలా బాగా వర్క్ అయింది కూడా. మీరు కూడా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఏం చేయాలి బ్రో అని మీరు అడగచ్చు. కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరోజు మార్నింగ్ పెట్టండి, ఒకరోజు ఈవినింగ్ పెట్టండి. దేనికైతే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో అదే టైమింగ్ని ఫాలో అవ్వండి. అప్పుడు ఏంటనంటే మీ ఆడియన్స్ ఆ టైంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ వ్యూస్ వచ్చాయని అర్థం చేసుకోవాలి. బట్ అలా కూడా అనుకోకూడదు. ఎందుకనంటే ఒక్కొక్కసారి ఒక మంచి వీడియో ఉంటుంది, ఒకటి పిచ్ వీడియో ఉంటుంది. ఈ పిచ్ వీడియోకి వ్యూస్ రాలేదనుకోండి, మంచి వీడియోకి వ్యూస్ వచ్చి అదే టైం అనుకుంటాం మనము. కాదు, 1-2 రోజులు మనం గమనించి, ఒక 1 week గమనించి ఏ టైంలో పెడితే వ్యూస్ బాగా వస్తున్నాయని చూసుకొని అబ్జర్వ్ చేసుకొని మీ ఛానల్ మీద మీరే ఫోకస్ పెట్టుకొని మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెడతారు, తమ్లైన్, టైటిల్, ట్యాగ్స్ అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. బట్ కంటెంట్ మీద ఎవరు ఫోకస్ పెట్టరు. కంటెంట్ అనేది కుకింగ్ అయినా, ఫ్యాక్ట్స్ అయినా, ఏవైనా వీడియోస్ చేసుకున్న నార్మల్గా ఎనీ కంటెంట్ మీద అనేది ఫోకస్ పెట్టండి. బట్ మీరు చేసే కంటెంట్ యూనిక్గా ఉండాలని నేను ప్రతి వీడియోలో చెప్పాను. అండ్ ఇంకొకటి రెగ్యులారిటీ. మీరు ఎంత యూనిక్గా పెట్టినా రెగ్యులారిటీ లేకపోతే పనికిరాదు. రెగ్యులర్గా పెట్టినా సరే మంచి వీడియోలు చేయకపోతే పనికిరాదు. ఇక్కడ ఏంటంటే రెగ్యులారిటీ ఇంపార్టెంట్, యూనిక్నెస్ ఇంపార్టెంట్, అండ్ బాగుండాలి వీడియోస్ కూడా. క్వాలిటీ అవ్వచ్చు, వీడియో క్వాలిటీ అవ్వచ్చు, ఆడియో క్వాలిటీ అవ్వచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మీ ఛానల్ మౌంటేషన్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మీ ఛానల్ 1-2 రోజులు మంచిగా దాని మీద ఫోకస్ పెట్టేసి 3వ రోజుతో నార్మల్ వీడియోస్ అప్లోడ్ చేసేసి అది కరెక్ట్ కాదు. రెగ్యులర్గా పెట్టమన్నాను కదా అని చెప్పి మీరు ఏం చేస్తారంటే దొరికిన వీడియోలనే పెడతారు. అలా ఎప్పుడు చేయొద్దు. రెగ్యులర్గా పెట్టాలంటే కంటెంట్ కూడా చూసుకోండి. కంటెంట్ కరెక్ట్గా ఉంటేనే అప్లోడ్ చేయండి. కంటెంట్ లేదు అని అంటే ఒకరోజు గ్యాప్ తీసుకునే అప్లోడ్ చేయండి. బట్ పెట్టే వీడియో బాగుండాలి. ఆడియన్స్కి విసుగు రాకూడదు అనమాట. ఇలాంటి వీడియో ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియో చూడబుద్ది వాళ్ళకి. పెట్టే వీడియో బాగా పెట్టారనుకోండి, నెక్స్ట్ వీడియో ఏంటి అని క్యూరియాసిటీ, అదే నాకు నోరు తిరగదు, మీకు తెలిసిందే కదా, ఆతృత పెరుగుతుంది. ఆ ఆతృత కానీ వన్స్ పోయింది అని అంటే ఖచ్చితంగా మీ వీడియో నెక్స్ట్ వీడియో చూడరు. సబ్స్క్రైబర్ చూడాలి అని అంటే ముందు వీడియో నచ్చాలి. ముందు వీడియో నచ్చితేనే నెక్స్ట్ వీడియో చూస్తారు. ముందు వీడియో నచ్చకపోతే నెక్స్ట్ వీడియోకి స్కిప్ చేస్తారు. యూట్యూబ్ ఏం చేస్తుందంటే 3-4 వీడియోలు చూడకపోతే మన వీడియోస్ ఆ సబ్స్క్రైబర్స్కి సజెస్ట్ చేయదు. ఇదైతే మాత్రం గుర్తుంచుకోండి.
ఎందుకు బ్రో మాకు నోటిఫికేషన్లు కొంతమందికి వెళ్ళట్లేదు అని అంటే దానికి రీజన్ అదే. అంటే మీ వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మాత్రమే మీ వీడియోస్ అనేవి పంపిస్తుంది యూట్యూబ్. వన్స్ చూడట్లేదు అని అంటే ఖచ్చితంగా పంపించదు. 4 రోజులు 5 రోజులు కానీ మీ వీడియోలు చూడకపోతే ఆ వీడియోస్ అనేవి వాళ్ళకి సజెస్ట్ కావు. సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇదే రూలు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అదే రూలు. కొందరు సబ్స్క్రైబ్ చేయకపోయినా వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఎందుకనంటే వాళ్ళ వీడియోలు రెగ్యులర్గా చూస్తారు, సబ్స్క్రైబ్ కూడా చేయరు కానీ వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ వీడియోస్ అంటే వాళ్ళకి ఇష్టం. యూట్యూబ్ ఏంటంటే ఎవరికైతే ఇష్టమో ఆ వీడియోసే వాళ్ళకి పంపిస్తుంది. ఇప్పుడు నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ వీడియోలు చూస్తుంటాను, ఫుడ్ తింటూ ఉంటాను. నాకు ఫుడ్ వీడియోలే రికమెండ్ అవుతుంటాయి. ఒకరికి చదువు అంటే ఇష్టం, చదువు వీడియోలే రికమెండ్ అవుతుంటాయి. అలా అన్నమాట. మీరు చేసే వీడియో మీ సబ్స్క్రైబర్స్కి ఎప్పుడైతే నచ్చదో వరుసగా 5-6 వీడియోలు మీరు పిచ్చి వీడియోలు పెట్టారంటే ఆ తర్వాత ఆ సబ్స్క్రైబర్కి విసిగొచ్చి సబ్స్క్రైబ్ ఉన్నా సరే ఆ వీడియోస్ చూడడం మానేస్తారు. తను యూట్యూబ్ కూడా ఏమనుకుంటుందంటే ఈ వీడియోస్ ఇష్టం లేదు అని చెప్పి ఆ వీడియోస్ ఆ సబ్స్క్రైబర్కి పంపించదు. అప్పుడు మీకు 10,000 సబ్స్క్రైబర్లు ఉన్నా, 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నా, ఎంతమంది ఉన్నా ఆ వీడియోస్ వాళ్ళకి వెళ్ళక మనకి వ్యూస్ రావు. వన్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత గంటలోపు వ్యూస్ రాకపోతే యూట్యూబ్ మన వీడియోని ముందుకు పంపించదు. అదనమాట ప్రాబ్లం. సో అందుకు అది అర్థం చేసుకొని పెట్టే వీడియో రెగ్యులర్గా పెట్టండి. మంచి కంటెంట్ వీడియో పెట్టండి. కంటెంట్ అంటే ఏమీ లేదు గైస్, మంచి వీడియో అనమాట. మీరు చేసే జోనర్లోనే కొంచెం బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ కెమెరా, వీడియో, బెస్ట్ ఆడియో క్వాలిటీ ఇవైతే పెట్టడానికి ట్రై చేయండి. అండ్ కంటెంట్ కూడా మంచిగా ఉండండి. అండ్ వ్లాగ్స్ వాళ్ళకి నేను చాలా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ చూడండి. వ్లాగ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకనంటే వ్లాగ్స్ ఎలా చేయాలి అనేది నేను చేశాను. వ్లాగ్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి. చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే అందులో ఉంటాయి. లైవ్ షో వీడియోస్ గురించి నేను చెప్పబోతున్నాను. అయితే చాలామంది అడుగుతున్నారు, బ్రో ఎప్పుడు మీరు కుకింగ్ రిలేటెడ్ టాపిక్స్ తీసుకొని చెప్తున్నారు, స్లైడ్ షో వీడియోస్ పరిస్థితి ఏంటి అని. నేను ఎప్పటికీ చెప్తున్నాను, 2 years బ్యాక్ చెప్పాను, స్లైడ్ షో వీడియోస్ మానుకోవడమే బెస్ట్ అని. ఎందుకనంటే మీరు స్లైడ్ షో వీడియోస్ అంటే ఫొటోస్ వేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనమాట. ఈ ఫొటోస్ని మనం గూగుల్లో డౌన్లోడ్ చేస్తాము. ఆ ఓనర్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్స్ కాపీరైట్ స్ట్రైక్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది. ఎందుకంటే ఆ ఇమేజెస్ వాళ్ళ కంటెంట్ కాబట్టి. చాలామంది తెలియక ఏం చెప్తున్నారు అని అంటే చాలా ఛానల్స్ స్లైడ్ షో వీడియోస్ చేసుకోవడం వల్ల మానిటైజేషన్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు అంటున్నారు. యాక్చువల్లీ మానిటైజేషన్ అవుతుంది, ఇప్పటి వరకు ప్రాబ్లం ఏం లేదు, కానీ ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సాయి కృష్ణ బ్రో కూడా అదే చెప్పారు, స్లైడ్ షో వీడియోస్ ఎప్పటికైనా ప్రాబ్లం అవుతాయి, ఖచ్చితంగా మీరు కూడా మారుకోండి, ఖచ్చితంగా వీడియోస్ ముందుకు రండి అని చెప్పి. నేను అదే చెప్తున్నాను. నా పర్సనల్ సజెషన్ వచ్చి ఫేస్ క్యామ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. లేదు అంటే మీ కెమెరాతో తీసిన ఓన్ కంటెంట్ని అప్లోడ్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు ఈజీగా స్లైడ్ షో వీడియోస్ కాకుండా మంచి కంటెంట్ అప్లోడ్ చేసే వాళ్ళు అవుతారు. అండ్ అదేవిధంగా మీ కంటెంట్కి మీరే ఓనర్ అవుతారు. మీరు ఇప్పుడైనా అనుకుందాం, మీరు ఒక పిక్చర్ తీశారు, ఆ పిక్చర్ ఎవరో వాడుకుంటున్నారు అంటే అది మీకు ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నా పిక్చర్ వాళ్ళు వాడుకోవడం ఏంటి అని చెప్పి. వాళ్ళకి కూడా అలానే ఉంటుంది కదా, ఏమో కాపీరైట్ వేసే ఛాన్స్ ఉంటుందేమో. సో అందరూ అలా వేయరు. బట్ స్లైడ్ షో వీడియోస్ ఎప్పటికైనా ప్రాబ్లం అబ్బా. సో నేను ఇప్పుడు చెప్పానని చెప్పి నీకేం తెలియదు, వీళ్ళదయింది వాళ్ళదయింది అని చెప్పి ఇంత లిస్ట్ అయితే నాకు పెట్టద్దు. ఆ లిస్టులు మాకు తెలుసు, మేము చూసాము చాలా ఛానల్స్. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరికి ప్రాబ్లం అవ్వట్లేదు. రానున్న రోజులను ఉద్దేశించుకొని మేము మాట్లాడాలి. ఇప్పుడేదో మీకు అందరికీ అవుతుందని చెప్పి అందరినీ మోటివేట్ చేసి స్లైడ్ షో వీడియోస్ చేసుకోండి అని చెప్పి నేను మోటివేట్ చేశాను అనుకోండి, అది మీ రేపొద్దున ప్రాబ్లం అయితే మళ్ళీ మమ్మల్ని అంటారు, మీరు చేయమన్నారు మేము చేసామని. యాక్చువల్లీ నేను ఎప్పుడు స్లైడ్ షో వీడియోస్కి రికమెండ్ చేయను. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా ఫేస్ క్యామ్ వీడియోస్ మాత్రమే మంచి పొజిషన్కి వెళ్తాయి. అండ్ అదేవిధంగా అవి ఓన్ కంటెంట్ అవుతాయి. ఎప్పటికైనా బయటికి రండి, వీళ్ళు అయ్యాయి అని చెప్పి నాకు లిస్ట్ అయితే పెట్టద్దు. చాలామంది అదే చేస్తున్నారు, స్లైడ్ షో వీడియోస్కి మానిటైజేషన్ కాదు అని ఒక వీడియో చేస్తే దాని కింద వీళ్ళు అయ్యే అంటున్నారు. బట్ 50% అనమాట. కొన్ని ఛానల్స్ అయితే అవుతాయి, కొన్ని ఛానల్స్ అయితే అయ్యే అవకాశం అస్సలు లేదు. సో నేనైతే చెప్తున్నాను, సజెస్ట్ చేస్తున్నాను, ఇకపై మీ ఇష్టం. చెప్తున్నావు కదా వాచ్ టైం ఎలా కంప్లీట్ అవుతుంది అని అంటే
ఇవన్నీ టిప్స్ పాటించినప్పుడు మాత్రమే మీకు వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది. నేను ఇచ్చేది జస్ట్ టిప్స్ మాత్రమే. ఈ టిప్స్ని ఎప్పుడైతే మీ ఛానల్కి అప్లై చేస్తారో అప్పుడు మాత్రమే వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇందులో కొన్ని ఇంక్లూడ్ చేశాను వాచ్ టైంతో పాటు. ఏంటనంటే కొన్ని స్లైడ్ షో వీడియోస్ గురించి ఇంక్లూడ్ చేశాను. అదేవిధంగా ఎప్పుడు పెట్టాలి, ఏ టైంలో పెడితే మంచి వ్యూస్ వస్తేనే కదా మనకి వాచ్ టైం వస్తుంది. సిటిఆర్ అంటే ఏంటి అవన్నీ చెప్పాను. అయితే ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాము. యూట్యూబ్లో అందరూ సక్సెస్ అవుతారా అని అంటే అందరూ సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. 100కి ఒక 10 మంది లోపే అవుతారనమాట. అంటే ఒక 10 మందికి మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. ఒక 5-4 సక్సెస్ అవుతారనమాట. సక్సెస్ మీన్స్ మంచి వ్యూస్ వస్తాయి అండ్ మంచి ఫేమ్ వస్తుంది, మంచి డబ్బులు కూడా వస్తాయి. బట్ మానిటైజేషన్ ఒక 10 మందికి అవుతే అందులో సగం మాత్రమే 100లో 10 మందికి మానిటైజేషన్ అయితే 5 మాత్రమే మంచి పొజిషన్కి వెళ్తారు. సో ఒకరు అడిగారు కానీ నేను చెప్తున్నాను, అలా అని మానిటైజేషన్ గురించి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యారు. మీరు ప్రయత్నం వదులుకోకండి, ఖచ్చితంగా వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది. నేను ఇచ్చే టిప్స్ మీకు ఉపయోగపడితే నా వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్స్ పాటిస్తేనే మీకు వాచ్ టైం కంప్లీట్ అవుతుంది అని ఒక కంక్లూజన్ అయితే ఇస్తున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.